Hi guys, welcome back to my channel Soni's Diary. సో ఈ వీడియోలో నేను తాంజూర్ పెయింటింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, ఫ్యాబ్రిక్ మీద ఎలా వేయాలి డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. దానికన్నా ముందు ఐ హావ్ ఎ లిటిల్ అనౌన్స్మెంట్. ఏంటంటే ఐఎమ్ బికమింగ్ మిమ్మీ అవుతున్నా మళ్ళీ. సుహాన్ ఈస్ బికమింగ్ బిగ్ బ్రదర్ అనమాట. మా అక్క సెకండ్ ప్రెగ్నెన్సీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఎవరు పుడతారో ఐఎమ్ టీమ్ గర్ల్. నాకైతే గర్లే కావాలి. లెట్స్ సీ ఎవరు పుడతారో అనేది. ఇదెందుకు చెప్తున్నా ఈ వీడియోలో అనుకుంటున్నారా? బికాస్ తాంజూర్ పెయింటింగ్ ఆన్ ఏ బ్లౌజ్ వేస్తున్నాను. అది కూడా అక్క సీమంతం బ్లౌజ్ కి వేద్దామని ఫిక్స్ అయినాము. ఎప్పుడైతే సీమంతం ఫిక్స్ అయిందో మమ్మీ వాళ్ళు ఒక శారీ తీసుకుంటారు కదా, దాన్నే బ్లౌజ్ కుట్టించేసి ప్లెయిన్ గా దాని మీదనే తాంజూర్ పెయింటింగ్ వేసి అక్కకి ఆ రోజు ఇవ్వాలి అని అనుకున్నాను. డిసైడ్ అయిపోయాను. హ్యాండ్ తో చేసింది ఆ లవ్వే వేరే ఉంటది కదా, సో అందుకే ఇంకా సీమంతంకి చేయాలని ఫిక్స్ అయిపోయినాం నేను మమ్మీ. అండ్ తాంజూర్ పెయింటింగ్ ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసేది. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్, మంచిగా రావాలి అవుట్పుట్ అనేది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు మెటీరియల్ తో సహా ఏమేమి అవసరం ఉంటాయి అండ్ ఆల్సో ఎలా వేయాలి స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడైనా షార్ట్స్ లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేసినప్పుడు చాలా డౌట్స్ అడుగుతారు. ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని చూపిస్తాను. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్ గా సీమంతం చాలా లాస్ట్ మినిట్ లో అనుకున్నాం అనమాట, డేట్స్ చూసుకొని మంచిగా. అందుకే టైం ఎక్కువ లేదు, నాకు 2-3 డేసే ఉంది. ఈ డేస్ లో ఈ కంప్లీట్ చేసేసాలి. బ్లౌజ్ మీద పెయింటింగ్ డ్రై కూడా అవ్వాలి కదా మళ్ళీ, అందుకే ఇంకా వెంటనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్సో ఫస్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో కొన్ని చెప్తాను. ఫస్ట్ ఇదనమాట, అక్కకి మేము రెడ్ అండ్ మెహందీ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నాము సీమంతంకి. సో దానికి బ్లౌజ్ అయితే ఇలా కుట్టించినాం అనమాట. ఫ్రంట్ హుక్స్ పెట్టేసి మనకి పెయింటింగ్ తాంజూర్ పెయింటింగ్స్ బాగా కనిపించాలి అంటే ఇట్లానే గుట్టించుకోవాలి. మీరు బ్యాక్ సైడ్ ఇట్లా హై నెక్ పెట్టించేసుకొని గుట్టించుకోవాలి. ఫ్రంట్ హుక్స్ పెట్టించినాము. అండ్ హ్యాండ్స్ ఏమో ఇట్లా. యాక్చువల్గా బ్లౌజ్ అంతా కుట్టించేసినాము, మర్చిపోయిన పెయింటింగ్ వేయాలి కదా అని చెప్పి. బ్లౌజ్ అంతా కుట్టించేసినాక మళ్ళీ మమ్మీ ఈ కుట్లిప్పేసింది, బికాజ్ ఇక్కడ కూడా పెయింటింగ్ వస్తుంది హ్యాండ్కి ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట పెయింటింగ్. సో ఇట్లా మిడిల్లో. సో ఏం పెయింటింగ్ వేస్తున్నాం అనేది కూడా చూపిస్తాను నేను. ప్రింట్అవుట్స్ తిప్పించుకున్నాను. సో ఇదనమాట బ్లౌజ్ అయితే ఇట్లుంటుంది. హై నెక్ గుట్టించుకుంటే ఇక్కడ డిజైన్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. సో దీని మీద వేస్తాం ఇప్పుడు పెయింటింగ్. అండ్ దిస్ ఈస్ ద ప్రింట్అవుట్. సో ఈ పికాక్ వేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. ఇది డిజైన్. సో దిస్ ఇస్ ద డిజైన్. సో నేను చాలా 4-5 డిజైన్ ప్రింట్అవుట్స్ తీపించుకొని వచ్చాను. ఫ్యూచర్లో కూడా వేస్తాను. ఇంకా స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇట్లా అనమాట. ఈ బ్లౌజ్కి అయితే ఇది వేద్దాం అనుకున్నాం. ఇంట్రెస్ట్లోనే చూస్తున్నాను అనమాట. ఈ పికాక్ డ్రాయింగ్స్ అంటే మీకు చాలా పిక్స్ వస్తాయి. అది ప్రింట్రెస్ట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీపించుకొని వచ్చినాను. సో ఇట్లా నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయన్నమాట ప్రింట్అవుట్స్ తీపించుకుని. ఇవన్నమాట డిఫరెంట్ ప్రింట్అవుట్స్. ఒకటి ప్యారెట్స్ది అండ్ ఆల్సో కృష్ణది. ఎంత క్యూట్ ఉంది చూడు కృష్ణ. ఇది కూడా నేను తొందరలో వేస్తాను, స్టే ట్యూన్. సో ఇది ఇంకొకటి అనమాట. సో క్యూట్ కదా కృష్ణ. ఫస్ట్ కృష్ణనే అనుకున్నాము, బట్ పికాక్ అయితే బాగుంటుంది బికాజ్ అక్క శారీలో పికాక్స్ వచ్చినాయి అనమాట. అందుకే ఇంకా పికాక్ అనుకున్నాము. ఇప్పుడు ఏమేమి మెటీరియల్ అవసరం ఉంటుంది ఈ తాంజూర్ పెయింటింగ్ అనేది చూపిస్తాను. ఇవన్నీ మనకు కావాల్సిన మెటీరియల్ అనమాట ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడానికి. అండ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్. కాకపోతే ఆ బ్లౌజ్ కాకుండా మీరు సపరేట్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని రా పట్టులో తీసుకోండి. అది తీసుకొని స్టిచ్ చేపించుకుంటే దాని మీద పెయింటింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ వేయడానికి మనకి కార్బన్ పేపర్ అవసరం, బట్ నాకు టైం లేక దొరకక నేను బ్లూ కార్బన్ పేపర్ తీసుకున్నాను. అది కాకుండా మీరు వైట్ నే యూస్ చేయండి, సో దట్ మనకి ఏమి అంటదన్నమాట ఫ్యాబ్రిక్ మీద. ఈ వైట్ కార్బన్ పేపర్ మీకు ఆఫ్లైన్ లో దొరికేస్తుంది స్టేషనరీలో, ఆర్ ఆన్లైన్ లో ఈజీగా దొరికేస్తుంది. బ్లూ ఆర్ బ్లాక్ యూజ్ చేస్తే ఫ్యాబ్రిక్ మీద అంటే ఛాన్స్ ఉంది. అందుకే మెటీరియల్స్ లో కావాల్సింది 7000 బీ గ్లూ, అలాగే జర్దోసి అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేదా లేదు అది మన ఇష్టం. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఇప్పుడు చూపించేది మెయిన్ ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్స్ అనమాట. అందులో గోల్డ్ పర్ల్ మెటాలిక్ కావాలి, బికాస్ తంజావూర్ పెయింటింగ్స్ ఈ 3D అవుట్లైనర్స్ తోనే ఎలివేట్ అవుతాయి, ఎంబోస్ ఫినిష్ ఇస్తుంది. నెక్స్ట్ అక్రెలిక్ పెయింటింగ్స్ కావాలి మనకి. అండ్ కుందన్స్ డిపెండ్స్ ఆన్ మనం చూస్ చేసుకున్న డిజైన్స్. కుందన్స్ మరీ పెద్ద సైజ్ తీసుకోవద్దు, మీడియం సైజ్ ఆర్ చిన్న సైజే తీసుకోండి. అండ్ అలాగే స్టోన్లెస్ ఇఫ్ నెససరీ అనమాట. అండ్ బ్రష్ అయితే పెయింటింగ్ వేయడానికి 0 బ్రష్ వాడండి, 0.5ది. ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఎక్కడైతే పెయింట్ వేయాలనుకుంటున్నాం బ్లౌజ్ మీద, అక్కడ నీట్ గా బ్లౌజ్ ని పరుచుకొని దాని మీద కార్బన్ పేపర్ పెట్టి దాని మీద మనం తెచ్చిన ప్రింట్అవుట్ పేపర్ పెట్టి ఇప్పుడు పెన్సిల్ ఆర్ పెన్ తోని మంచిగా నీట్ గా ట్రేస్ చేయాలి, సో దట్ ప్రింట్ బాగా వస్తుంది. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే బ్లూ కార్బన్ పేపర్ కాబట్టి మనం ట్రేస్ చేసింది
దగ్గరే కాకుండా వేరే ఎక్స్ట్రాస్ దగ్గర ఎక్కడైనా మళ్ళీ అంటుతుందేమో బ్లౌజ్ మీద అనే టెన్షన్ ఉంటదన్నమాట. అందుకే వైట్ కార్బన్ పేపర్ ని యూస్ చేయమని చెప్తున్నాను. వైట్ అయితే ఏ ఫ్యాబ్రిక్ మీదనైనా బాగా అనిపిస్తుంది, సో దట్ మనం పెయింటింగ్ ఈజీగా వేయచ్చు, లైన్స్ బాగా కనిపిస్తే. అదే బ్లూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట, కొంచెం డల్ గా కనిపిస్తుంది, బట్ బాగానే వచ్చింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ప్రింట్ అయితే ఎలా వస్తుందో రాదో తెలీదు, బికాస్ మొత్తం ట్రేస్ చేసిన తర్వాతనే రిమూవ్ చేయాలి, అటు ఇటు కూడా కదిలియద్దు, బికాస్ మళ్ళీ మనకి ప్రింట్ పోతుంది కదా. అందుకే ఇంకా ఇప్పుడు జీరో బ్రష్ తీసుకొని డైరెక్ట్ గా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. నేను మమ్మీ అక్రిలిక్ పెయింటింగ్స్ యూస్ చేసినాం అనమాట. ఫస్ట్ అయితే వైట్ కలర్ ఇస్తున్నాం పికాక్ బాడీకి. మంచిగా నీట్ గా శ్రద్ధగా పెయింటింగ్ చేసుకుంటూ రావాలి, అటు ఇటు అంటించకుండా నీట్ గా ఒకటే వేలో పెయింటింగ్ చేయాలి. అదే వేని యూజ్ చేయండి అన్నిటి దగ్గర. మన డిజైన్ కి తగ్గట్టు దానికి ఏ కలర్స్ అవసరం ఉంటాయి అవి చూసుకొని నీట్ గా పెయింటింగ్ వేసుకుంటూ రావాలి. మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే మన ప్రింట్ అవుట్ ఉంటది కదా, అది చూసుకొని లైన్స్ చూసుకొని దాంట్లో పెయింటింగ్ వేసుకుంటూ రావాలి. ఎందుకంటే తాంజూర్ పెయింటింగ్ లో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మేము పికాక్ కి వైట్ వేసేసి దాంట్లో షేడింగ్ ఇద్దాము రెడ్ అని చెప్పేసి, అందుకే ఫస్ట్ వైట్ వేసేస్తున్నాం అనమాట. అసలు తాంజూర్ పెయింటింగ్ ఏంటో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తాంజూర్ ఆ తంజావూర్ రెండు అంటారనమాట. సో ఇది ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది. తంజావూర్ పెయింటింగ్ అనేది ఒక రియల్ ఆర్ట్ అనమాట. లైక్ మనకు పెద్ద పెద్ద ఫ్రేమ్స్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మనకి రియల్ గోల్డ్ యూజ్ చేసి వాళ్ళు పెయింటింగ్ వేస్తారు. ఎంబోస్ టెక్స్చర్ తోని సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఇచ్చేసి, సో మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అనమాట అవి. నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తాను ఒక ఐడియా కోసం, చూడండి. సో దాని నుంచి అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ మీద వేస్తున్నారు అనమాట. అదే చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు, అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇదైతే నార్మల్ గా ఆర్ట్ పెయింటింగ్ ఫ్రేమే చాలా ఎక్స్పెన్సివ్, ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద వేయడానికి కూడా చాలా కాస్ట్లీ పడుతుంది. బెటర్ మీరే అన్ని మెటీరియల్స్ తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే, నా వీడియో చూస్తూ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఎక్స్పెన్సివ్ తగ్గుతుంది. మీకు బయట వేపిస్తే 4000 ఆర్ అబోవ్ 4000 అడుగుతారు దీనికైతే. అండ్ ఇప్పుడు మెయిన్ కలర్ యూస్ చేస్తున్నాను, విచ్ ఇస్ పర్ల్ మెటాలిక్ గోల్డ్ కలర్ అనమాట. సో ఇది ఏంటంటే ఫుల్ షైనింగ్ ఇస్తుంది. డ్రై అయిపోయాక కూడా గోల్డ్ కలర్ చాలా ఇంపార్టెంట్ అనమాట, బికాజ్ అదంతా గోల్డ్ కలర్ లోనే ఎక్కువ ఉంటుంది మనకి తాంజూర్ పెయింటింగ్ అనేది. సో మీరు ఏ కలర్స్ ఆల్టర్నేట్ గా యూస్ చేసినా గోల్డ్ మాత్రం హైలైట్ పాయింట్స్ దగ్గర యూస్ చేయండి. అండ్ గోల్డ్ పర్ల్ మెటాలిక్ అక్రిలిక్ పెయింటింగ్ యూస్ చేయండి. షైనింగ్ వస్తుంది అనమాట పెయింటింగ్ కి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఆ షైనింగ్ అనేది వస్తుంది ఈ కలర్ తోని. మనకి అక్రిలిక్ పెయింటింగ్స్ కాబట్టి ఈజీగా డ్రై అయిపోతూనే ఉంటాయి. అలాగే నేను షార్ట్స్ లో చాలా సార్లు పెయింటింగ్ వీడియోస్ పెట్టినప్పుడు చాలా డౌట్స్ అడుగుతారు అనమాట. ఇది వాష్ చేసి వెళ్ళిపోతుందా, అసలు వాష్ చేస్తే ఉంటదా పోతుందా, వాషింగ్ మిషన్ లేస్తే పోతుందా, ఇవన్నీ. ఫెవిక్రిల్ అక్రిలిక్ పెయింటింగ్స్ అస్సలు పోవన్నమాట. మనం వాష్ చేసినా కూడా అలానే ఉంటాయి. కొంచెం పెయింటింగ్ అయిపోయాక ఉల్టా పెట్టి ఐరన్ చేసేసి పెట్టేసుకోండి, అండ్ వాష్ చేసేటప్పుడు ఏమి పోవు, కలర్స్ అయితే అలానే ఉంటాయి. యాజ్ ఎ సెడ్ బిఫోర్, తాంజూర్ పెయింటింగ్ లో మనకి చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఈజీగానే ఆరిపోతూ వస్తుంది అక్రిలిక్ పెయింటింగ్స్ తోని, బట్ మనం 3D అవుట్లైనర్స్ వేస్తాం కదా తర్వాత, అది ఆరడానికే మనకు చాలా టైం పడుతుంది అనమాట. అండ్ ఈ తాంజూర్ పెయింటింగ్ లో 3D అవుట్లైనర్ తోనే మనకి ఎలివేట్ అవుతుంది, బికాజ్ ఆ ఎంబోస్ టెక్స్చర్ అక్కడి నుంచే వస్తుంది అనమాట అవుట్లైనర్స్ తోని. ఏంటి మొత్తం గోల్డ్ పెయింట్ వేసేసింది అని అనుకోవద్దు. సో మొత్తం ఫస్ట్ అయితే ఇట్లా గోల్డ్ కలర్ వేసేసుకోవాలి, అండ్ దాంట్లో ఉన్న చిన్న చిన్న లైన్స్ డీటెయిలింగ్ అదంతా మనం 3D అవుట్లైనర్స్ తోనే ఇస్తాము. ఎలా కనిపిస్తాయని మీరు అనుకోవచ్చు, అది విజిబుల్ గానే ఉంటాయి. ఒకవేళ లేకపోయినా మన ప్రింట్అవుట్ పేపర్ ఉంది కదా, దాన్ని చూసుకుంటూ 3D అవుట్లైనింగ్ వేయొచ్చు. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు హ్యాండ్స్ కి వేస్తున్నాను. ఆ పెయింట్ ఆరిపోయింది ఆల్మోస్ట్. సో అన్ని పెయింటింగ్స్ అయిపోయినాకే 3D అవుట్లైనర్స్ వేయాలన్నమాట. సో అందుకే హ్యాండ్స్ కూడా అయిపోయినాక లాస్ట్ అన్ని ఒకసారి వేద్దామని చెప్పేసి ఇప్పుడు హ్యాండ్స్ కి వేస్తున్నాం అనమాట. ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ కాబట్టి మమ్మీ ఏం చేసిందంటే మర్చిపోయింది. యాక్చువల్ గా హ్యాండ్స్ కి వేయాలంటే ఓపెన్ ఉండాలి కాబట్టి మమ్మీ కుట్లు ఇప్పేసింది అనమాట. సో మీరు ముందే పెయింటింగ్ అనుకుంటే సో ఫస్ట్ పెయింటింగ్ వేసుకున్నాక స్టిచ్ చేయించుకోవచ్చు, ఆర్ స్టిచ్ చేసినాక కూడా ఇట్లా కుట్లు ఇప్పేసేసుకొని పెయింటింగ్ వేసి మళ్ళీ కుట్లు వేసుకోవచ్చు. సో అలా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. బ్యాక్ సైడ్ ఒక పికాక్, ఒక హ్యాండ్ కి ఒక పికాక్, ఇంకొక హ్యాండ్ కి ఇంకొక పికాక్ కంప్లీట్ చేసేసినాము. సేమ్ హ్యాండ్ కూడా రింగ్ పెట్టేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ ముందు ఎలా ప్రాసెస్ ని ఫాలో అయ్యామో అలానే ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. కాకపోతే హ్యాండ్స్ కి వేసేటప్పుడు పికాక్ ది మూతి ఎటు సైడ్ వస్తే కరెక్ట్ ఉంటది అనేది చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 3D అవుట్లైనింగ్ డీటెయిలింగ్ ఇచ్చే ముందే మీరు కుందన్స్ పెట్టుకోవాలి. కుందన్స్ పెట్టుకున్న తర్వాత 3D అవుట్లైనింగ్ వేయాలి. ముందే ఇచ్చేసినారు అనుకోండి మంచిగా కనిపించదు. సో ఫస్ట్ అయితే కుందన్స్ మీకు ఏ డిజైన్ కి తగ్గట్టు ఏ కుందన్స్ కలర్స్ కావాలో అవి చూస్ చేసుకొని ఎక్కడ ఏ ప్లేస్ చేసుకోవాలో ఫ్యాబ్రిక్ గ్లూ తోని అతికిచ్చేసుకొని టూత్ పిక్ హెల్ప్ తోని పెట్టేసుకోవచ్చు ఈజీగా. అన్ని కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు 3D అవుట్లైనింగ్ ఇవ్వాలి విత్ 3D అవుట్లైనర్స్ పర్ల్ గోల్డ్ మెటాలిక్ తోని. దాంతోనే మనకు ఆ గోల్డ్ ఫినిష్ అనేది వచ్చేస్తుంది అనమాట. తాంజూర్ పెయింటింగ్ లో ఇదే మెయిన్, మనకి ఆ ఎంబోస్ టెక్స్చర్ అనేది దీంతోనే వస్తుంది. చిన్న లైన్స్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఈ 3D అవుట్లైనర్స్ తోని వేసేసుకోవచ్చు. కాకపోతే ఇది ట్యూబ్ లాగా ఉంది కదా, ఇది కాకుండా మనకు కోన్స్ లాగా కూడా దొరుకుతాయంట. సో అవైతే చిన్న చిన్న ప్లేస్ కి కూడా ఈజీగా వెళ్తాయి కదా. ఇది కొంచెం థిక్ గా ఉంది కదా,
కదా వేసే దగ్గర, సో చిన్న చిన్న కుందన్స్ పెట్టిన దగ్గర వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అదే కోన్స్ ఉంటే ఈజీగా మనం ఎక్కడైనా చిన్న లైన్ని కూడా డీటెయిలింగ్ చేయొచ్చు. సో దట్ లాస్ట్కి ఫినిష్ అనేది చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ కోన్స్ తెప్పించుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తాయి మీకు. 3D అవుట్లైనర్ కోన్స్ అంటే వచ్చేస్తాయి అనమాట. అది కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి ఇందులో. కాకపోతే మనకి తాంజూర్ పెయింటింగ్లో గోల్డ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు కూడా ఆ రియల్ ఆర్ట్ పెయింటింగ్లో రియల్ గోల్డ్నే యూస్ చేస్తారు. 24 క్యారెట్ గోల్డ్నే పెయింటింగ్ ఎంబోస్ చేయడానికి అదే యూస్ చేస్తారనమాట. సో అందుకే మనం గోల్డ్ ఫినిష్ ఇస్తేనే, అది కూడా 3D అవుట్లైనర్స్ తోని ఇస్తేనే ఇది గోల్డ్ ఎంబోస్ ఫినిషింగ్ తాంజూర్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఉట్టి గోల్డ్ పెయింటింగ్ వేసేస్తే అది మనం తాంజూర్ పెయింటింగ్ అనము. దీనికి 3D అవుట్లైనర్స్ వాడితేనే, ఆ ఎంబోస్ టెక్స్చర్ వస్తేనే అప్పుడు మనం తాంజూర్ పెయింటింగ్ లాగా ఉంటుంది. అండ్ లుక్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇది మొత్తం ఫినిష్ అయిపోయాక అనమాట ఎంత బాగా కనిపిస్తుందో ఆ 3D అవుట్లైనర్స్ తోని. యూ కెన్ ఫీల్ ద ఎంబోస్ టెక్స్చర్ ఆల్సో. సో ఇది మొత్తం ఫినిష్ అయ్యాక ఇప్పుడు ఏంటంటే ఆ బ్లౌజ్ నెక్ దగ్గర కూడా కొంచెం డల్ గా ఉందని చెప్పేసి దాని దగ్గర కూడా డిజైన్ చేద్దామని చెప్పేసి అదే అవుట్లైనర్ ని తీసుకొని ఇలా 2 లైన్స్ డ్రా చేసుకొని అందులో బాక్సెస్ లాగా వేసుకున్నాం అనమాట. సో మీరు ఏదైనా వేరే డిజైన్ కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు టైం లేదు, ఇది ఆరిపోవాలి కాబట్టి తొందరగా ఈ డిజైన్ అయితే కొంచెం ఈజీగా ఆరిపోతుందేమో అని చెప్పేసి సింపుల్ గా ఈ డిజైన్ ని చూస్ చేసుకున్నాం. అదే కాకుండా మీరు ముగ్గు టైప్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మీరు డ్రా చేసుకొని పెన్ తోని దాని మీద వేసుకోవచ్చు. కాకపోతే టైం లేదు కాబట్టి ఈ డిజైన్ ని చూస్ చేసుకొని బాక్సెస్ లాగా వేసేసి అందులో ఒక్కొక్క కుందని అతికిచ్చాము. మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 3D అవుట్లైనర్స్ ఆరడానికి చాలా టైం పడుతుంది. కొంచెం ఆరడానికి టైం ఇవ్వండి. అప్పుడే వెంటనే చేసేయద్దు. బికాజ్ అది ఒక్కసారి మీ హ్యాండ్ పడ్డా లేకపోతే అటు ఇటు అయినా మొత్తం అంటేస్తుంది అనమాట. డిజైన్ పాడవుతుంది. అప్పుడు మీరు ఏమి చేయలేరు. అందుకే ఆరడానికి టైం ఇవ్వండి. ఆరిపోయాక వేరే డిజైన్ కి వెళ్ళండి అలా. అండ్ ఇక్కడ ఇంకా బ్లౌజ్ ని ఎలివేట్ చేయాలి, ఇంకా గ్రాండ్ గా చేయాలని కుందన్స్ ని అక్కడక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తోని ఇట్లా అతికిచ్చేసినాము. అండ్ లుక్ ఎట్ ద అవుట్పుట్, చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అండ్ ఆ పెయింటింగ్ కూడా చాలా బాగా టర్న్ అవుట్ అయింది. నేను మమ్మీ నమ్మట్లేదు అసలు మేమేనా వేసింది అని చెప్పేసి. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది అనమాట. ఇలా బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ చేసేసినాము. ఇట్లా నేను వీడియోలో చూపించట్లేదు కానీ ఒక్కొక్క పికాక్ వేసిన తర్వాత దానికి 3D అవుట్లైనర్ అయిపోయిన తర్వాత దానికి అవర్స్ టైం ఇచ్చినాము ఆరడానికి. ఇలా వీడియోలో చూపించట్లేదు కదా, డైరెక్ట్ వేసేయద్దు మీరు. దాన్ని ఆరడానికి టైం ఇచ్చాక కొన్ని అవర్స్ అట్లనే వదిలేసి అది ఆరిపోయాక నెక్స్ట్ పికాక్ దగ్గరకు వచ్చినాము. ఒక హ్యాండ్ కి ఫినిష్ చేసేసినాము. ఇక్కడ ఏంటంటే బార్డర్ కి ఇట్లా సింపుల్ బార్డర్ ని చూస్ చేసుకున్నాం. బికాస్ హ్యాండ్ కి నెక్ కి కొంచెం డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి సేమ్ హ్యాండ్స్ బార్డర్ కి కూడా సింపుల్ బార్డర్ వేసాము. ఒక హ్యాండ్ మొత్తం కొన్ని అవర్స్ ఆరాక సెకండ్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సో అట్లా మొత్తం కంప్లీట్ అయ్యాక దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది కదా, చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను అన్ని చెప్తాను. ఎంత బాగా వచ్చిందంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్. అక్కకు వెంటనే చూపించాలి, రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలని ఉంది. అండ్ అక్కకు కూడా ఆ రోజు సీమంతం రోజు వేసుకుంటే ఎలా ఉంటుంది చూడాలని అనిపించింది. చాలా బాగా వచ్చింది. ఏదైనా హాఫ్ శారీ మీద డ్రెస్ మీద నేను కూడా పెయింటింగ్ వేసుకోవాలనుకున్నాను. అండ్ మా తమ్ముడు అయితే సంక్రాంతికి నాకు కృష్ణ థీమ్ వేసి ఇవ్వమని అడిగాడు. మొత్తం వేయడానికి 3 days పట్టింది. సీమంతం ముందు రోజు అయిపోయింది అనమాట. నేనే చాలా కళాకారుని, అంటే నాకన్నా ఎక్కువ కళాకారురాలు మా చెల్లెలు. మా మమ్మీ నుంచి నాకు వచ్చింది, నా నుంచి మా చెల్లెలకి అట్లా కొంచెం ఇచ్చిన వాళ్ళు. ఓకే రెడీ అవ్వ ఆసమ్. చాలా బాగా వచ్చింది. ఎంత బాగా అనిపించిందో అక్క అయితే ఆ రోజు. నో నజర్, చాలా క్యూట్ గా ఉండే బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది. అందరు అడిగారు దాని గురించి. మన హ్యాండ్స్ తో ఓన్ గా చేసుకుంటే హ్యాపీనెస్ వేరు. ఇంకా లవ్డ్ వన్స్ కి ఇస్తే వాళ్ళ స్మైల్ చూసి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. సో కొంచెం పేషెన్స్ ఉంటే చాలు, మీరు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుండే అక్క ఆ రోజు, క్యూట్ గా. ఆ బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది. అక్క వేసుకున్న హెయిర్ యాక్సెసరీస్ కూడా నేనే డిఐవై చేశాను. ఆ వీడియో షార్ట్స్ లో పెట్టాను, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. డూ చెక్అవుట్ దట్ వీడియో ఆల్సో. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో వీడియో వస్తుంది డిఐవైది, సీమంతం కి సంబంధించిందే. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై. లాట్స్ ఆఫ్ లవ్.